లంబోదర ధీర లావణ్య సారా కంబు సుధానిధి కర్పూర గౌరా సాంబ సదాశివ సకృతి చతురా సామవేద గీత సకలాధారా గణనాయకుడు వచ్చెను నటింపుచు గణనాయకుడు వచ్చెను నటింపుచు గణనాయకుడు వచ్చే గజ్జలందెలులోయ గణనాయకుడు వచ్చే గజ్జలందెలులోయ గణగణ బలి మూల గంటరు కదలగ గణగణ ముజ్జగములకు ఆది మూలము తానని బొచ్చలాడింపుచు పూరి తేజము తోడ ముజ్జగములకు ఆది మూలము తానని బొచ్చలాడింపుచు పూరి తేజము తోడ గణనాయకుడు వచ్చెను నటింపుచు గణనాయకుడు వచ్చెను నటింపుచు గణనాయకుడు వచ్చెను వరతలి గుండ నివాసుడు వెంకట గిరివాసుడు బాలకృష్ణ చర్యలు చూడ వరతలి గుండ నివాసుడు వెంకట గిరివాసుడు బాలకృష్ణ చర్యలు చూడ గణనాయకుడు వచ్చెను నటింపుచు గణనాయకుడు వచ్చెను నటింపుచు గణనాయకుడు వచ్చెను కళ పట్ల ఏమైనా ఉపయోగం ఉందా? ఇది కూడా ఒకసారి ఆలోచించి ఇలా ఎన్నో ప్రయోజనాలు ఎన్నో ఇంకా మేము చూపించినది ఇలా కొన్ని మాత్రం ఉన్నాయి. అలాగే విశ్వశాంతి అని, జోగిని సమస్యలని, పరిణామ క్రమము అంటే అసలు మానవుడు ఎలా పుట్టాడు, సైన్స్గా ఎలా పెరిగాడు అనే బ్యాలెన్స్ అసలు ఎవరు ఆంధ్రప్రదేశ్లో ఎవరు చేయలేదు. అటువంటి బ్యాలెన్స్ కూడా మేము ఇలా చేసి ఎన్నో విధాలా ఇలా సక్సెస్ అయ్యని చెప్పుకున్నాము. అవి ఏదైనప్పటికీ ప్రేక్షకులకు ఆదరణ, కళా అభిమానుల ఆదరణ, కళా పోషకుల ఆదరణ అందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకున్నాము. ఈనాడు చేసినటువంటి నర్తకమండలి ప్రముఖ నర్తకమణి చిరంజీవి సౌమ్య ఏమై మా పాప బాగా చేస్తుంది. ఎన్నోసార్లు అమెరికా దేశాలన్నీ కూడా వెళ్ళింది. తనదంటూ ఒక శైలిలో నిరూపించుకొని ప్రయోగిస్తున్నటువంటి ప్రముఖ నర్తకమణి విజయవాడ
అలాగే మాస్టర్ శ్రీరామ్ తను మా బాబు బీటెక్ చదువుతున్నాడు, ఇంజనీరు. సరదాగా చెయ్యి సాంప్రదాయం ఉట్టిపడుతున్నటువంటి ఈ ప్రపంచంలో ఒకసారి చేయమంటే వచ్చి కూర్చున్నాడు తను శ్రీరాము. అలాగే మాస్టర్ పవన్ కుమార్ బీటెక్ ఫైనల్ ఇయర్ లైలా కాలేజ్. సరదాగా మాస్టర్ విజయానంద్ ఫైనల్ ఇయర్ డిగ్రీ బీఎస్సీ ఎలక్ట్రానిక్స్, అంతా బాగా చదువుతున్న వాళ్ళు. సిద్ధార్థ కాలేజ్. అలాగే అలగనందాదేవి లాయర్, తను విజయవాడ నుంచి అహ్మదాబాద్ మెరిట్లో అహ్మదాబాద్లో చదువుతుంది. దీనికోసం వచ్చి మన దాంట్లో చేయాలని పార్టిసిపేట్ చేసిన అత్తగేమని విజయవాడ కాదు ఏమైనా సరే మన దాంట్లో చేయాలి, ఈ ప్రపంచంలో మాస్టర్ గారు దాంట్లో గురుత్వంలో చేయాలి అని చేస్తున్నారు. వీళ్ళందరూ కూడా మీరు సాయంత్రం ఇంకో ఇంపార్టెంట్ సాయంత్రం చేసే దాంట్లో మేము సమతా జ్యోతి బ్యాలే చేస్తున్నాము. ఆ సమతా జ్యోతి బ్యాలే కంప్లీట్ ఎంటైర్లీ మీరు చేసే అన్ని డాన్సుల్లో విభిన్నంగా ఉంటుంది. అసలు మతం ఇప్పుడు అందుకని మేము టచ్ చేయలేదు మతాన్ని. ఆ క్రిస్టియన్ మతం, ఇలాగే హిందూ మతం, ముస్లిం మతం ఇవన్నీ కూడా అన్ని సమానమే, ఎవరు కొట్టుకోవద్దు, ప్రాంతీయత భావాలు వద్దు అనేటువంటి ఒక చిన్న సందేశాన్ని తీసుకుని సాయంత్రం నృత్య రూపంగా ప్రదర్శించబోతున్నాము. అలాగే వీళ్ళందరూ కూడా చదువుతున్నటువంటి నృత్యంగా అదే నవ్యత్వం అది సమాజంలో సమతా జ్యోతి అంటే మీకు అర్థమైపోతుంది. అది ఇంకా మీరు డైరెక్ట్ లైవ్లో విత్ మేకప్లతో ఏంటి అనేది ఒకసారి మీరు చూడొచ్చు. భారతదేశం ముక్కలు చేయనివ్వకండి అని మరొక్కసారి అందరితో పాటు మన సమాజపరంగా మనం చేస్తున్నాము. అలాగే చిరంజీవి నందిని, అలాగే తేజస్విని, సరస్వతి వీళ్ళందరూ కూడా అంత నర్తకములు, ప్రసన్న, భార్గవి, ప్రతూష, షణ్ముఖి అందరూ కూడా ఎందరో నర్తకములు, ఇంకా అందరూ మా స్టూడెంట్స్ కూడా చాలామంది ఆడియన్స్ కూడా ఉన్నారు. అక్కడక్కడ అలా అన్ని చోట్ల కూడా చూస్తూనే ఉన్నారు. అందరికీ కూడా చిన్నపిల్లల ఆశీర్వాదాలు, పెద్దపిల్లలకి నా ధన్యవాదాలు. అందరూ కూడా మేనేజ్మెంట్ అందరూ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మాకు ఈ అవకాశం ఇచ్చినందుకు గాను హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటాం. నమస్తే. కూచిపూడికి లభించిన ప్రప్రథమ చారిత్రక ఆధారం అది కేవలం చాతుర్యం, కళా నైపుణ్యం వల్ల లభించింది కాదు, సాంఘిక స్పృహకు నిదర్శనం. ఆ సాంఘిక స్పృహ నేటికీ కొనసాగుతుందని గురుగారు ప్రసంగం వల్లను వాళ్ళ విద్యార్థులు అభినయం ద్వారాను రుజువు చేశారు. వారికి ధన్యవాదాలు. గురుభ్యో నమః. గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. నా అందరికీ నా నమస్కారాలతో, పెద్దవారికి నా అంజలిలతో. నేను తెలుగమ్మాయనండి, కానీ బెంగళూరులో సెటిల్ అయిపోయాను. బట్ కూచిపూడికి సేవ అనేది ఆపలేదు, నిరంతరం చేస్తుంటాను చనిపోయే వరకు. సో ఇవాళ నేను మెడికల్ ఫీల్డ్కి రావటం వల్ల కూచిపూడి నృత్యం ద్వారా ఒక థెరపీటిక్ వాల్యూ, అంటే ఆ ఒక చికిత్సగా వాట్ ఆర్ ద ఎఫెక్ట్స్ థెరపీటిక్. ఎక్కువ నేను ఇంగ్లీష్ వాడాల్సి వస్తుంది, ప్లీజ్ ఒబ్లైజ్ మీ. ఎందుకంటే మెడికల్ సబ్జెక్ట్ ఎక్కువ ఇంగ్లీష్లో ఉంటుంది కాబట్టి ఐ హ్యావ్ టు యూజ్ ఇంగ్లీష్, లాట్ ఆఫ్ ఇంగ్లీష్. కైండ్లీ బేర్ విత్ మీ. సో ఇవాళ స్పెషాలిటీ ఏంటంటే నా ఇద్దరు స్టూడెంట్స్ యూరోప్ నుంచి వచ్చారు. వెల్కమ్ దెమ్. షీజ్ యానా డెనియల్, ఆల్ ద వే యూరోప్ నుంచి వచ్చారండి. దే వాంటెడ్ టు అటెండ్ ద కూచిపూడి కన్వెన్షన్, సో దే ఆర్ హియర్. సో వాళ్ళు కూడా నా లెక్చర్లో ఒక భాగంగా కొంచెం చూపిస్తారు మీకు. వాళ్ళు దే ఆర్ జస్ట్ బిగినర్స్ అనమాట, బేసిక్స్ ఇప్పుడిప్పుడే నేర్చుకుంటున్నారు. దే ఆర్ జస్ట్ గెటింగ్ టు నో అబౌట్ ద కల్చర్ ఆఫ్ కూచిపూడి. ఐ రియల్లీ అప్రిషియేట్ దే ఆర్ హియర్. ప్లీజ్ వెల్కమ్ దెమ్. And also one more important guest I wanted to introduce is Mrs. Guru Lakshmi Murthy, all the way from Bangalore. She is here. చాలా పెద్ద భరతనాట్యం గురు అండి. ఆవిడ కూడా యోగ ముద్రలు వీటి గురించి రీసెర్చ్ చేశారు. షీ ఈజ్ ఆల్సో హియర్. And one of my disciple Manjula, she is also a Bharatanatyam masters. She is come from Bangalore. సో టు స్టార్ట్ విత్ అండి, కూచిపూడి నేను ఎక్కువ టెక్నిక్స్ గురించి వాటి గురించి మాట్లాడను, బికాజ్ ఇట్స్ నాట్ మై సబ్జెక్ట్. మీరంతా ఇప్పుడు అటెండ్ అవుతున్న లెక్చర్స్లో ప్లస్ టెక్నికల్ పార్ట్ అవన్నీ ఆల్రెడీ చూస్తున్నారు. మా గురుగారు అక్కడే ఉన్నారు, రాధేశ్యామ్ గారు. సో మీరు ఆల్రెడీ చూస్తారు. సో ఐ డోంట్ నీడ్ టు ఎక్స్ప్లెయిన్ అబౌట్ ద టెక్నిక్స్ అండ్ సైన్స్ బిహైండ్ ఇట్. ఆఫ్ కోర్స్ సమ్ బేసిక్స్ ఆఫ్ సైన్స్ అండ్ హౌ ఇట్ ఈస్ గోయింగ్ టు హెల్ప్ అస్ with our body and the body physiology, whatever, this I'm going to explain. So first, to start with, my subject is Kuchipudi, a healer.
ఏ థెరపటిక్ వాల్యూ, ఈ సబ్జెక్ట్ మీద మీకు కొన్ని ఎక్స్ప్లెనేషన్స్ చేస్తాను. మామూలుగా డాన్స్ ఈజ్ కామన్లీ నౌన్ యాజ్ కమ్యూనికేషన్ దట్ బ్రింగ్స్ అవుట్ ద ఇన్నర్మోస్ట్ ఫీలింగ్స్. Dance is not only there for entertainment, it serves to attain the yogic state, a state of supreme bliss. This is what everybody knows. A fundamental art, Kuchipudi is a fundamental art involving direct expression of oneself, which are interconnected with body, mind, and the spirit, which leads to an innovative holistic process. It is also a psychotherapeutic process, promoting the emotions and physical integrations, thereby curing the diseases. It is also a creative form of treatment rooted in the expressive nature by itself. This is what I define dance as a therapy. మీకు అందరు ఇదేమిటండి డాన్స్ థెరపీ అంటున్నారు, ఇట్లా ఒక మందులు ఇచ్చేది, డాన్స్తో కూడా మందులు ఇవ్వచ్చా అని మీకు కొంచెం డౌట్ రావచ్చు. హౌ ఈజ్ ఇట్ పాసిబుల్ అని మీకు నేను చెప్తాను. వాట్ ఈస్ ద గోల్ ఆఫ్ ఎనీ ఆర్ట్ ఫామ్? ఒక ఆర్ట్ ఫామ్ తీసుకున్నప్పుడు వాట్ ఈస్ ద గోల్, వాట్ ఈస్ ద డెస్టినేషన్ ఆఫ్ ఎనీ ఆర్ట్ ఫామ్? టు గెట్ రిడ్ ఆఫ్ ఎనీ బాడీ ఫ్రమ్ ద డిసీజెస్, మేక్ ఇట్ ఫిట్, healthy and spiritual. That is the goal of any art. What are the healing effects of dance therapy? And meek cheptanu. The dance movements are technical and not only aimed at increasing the flexibility, strength, but also soothes the nerves and relaxing the mind. The classical dances are performed through a story అన్నమాట. మనం ఏదైనా ప్రజెంట్ చేసినప్పుడు ఇట్ కంటైన్స్ ఎ బ్యాక్గ్రౌండ్, ఒక స్టోరీ, ఒక మీనింగ్ ఉంటుంది కూచిపూడి చేసేటప్పుడు. దిస్ వాట్ హ్యాపెన్స్ ఇస్ వన్స్ క్రియేటివిటీ రిలీవ్స్ ద స్ట్రెస్ అండ్ ఎలిమినేటింగ్ ద మేజర్ కాజ్ ఆఫ్ డిసీజెస్. స్ట్రెస్ ప్రతిదానికి, ఏ డిసీజ్ కైనా ఒక బేస్ ఈ స్ట్రెస్ అనమాట. నోవేడేస్ ఈ రోజుల్లో చాలా స్ట్రెస్, పీపుల్ ఆర్ అండర్ గోయింగ్ లాట్ ఆఫ్ స్ట్రెస్ ఇన్ దేర్ లైఫ్ స్టైల్స్. దీనివల్ల వీఆర్ గోయింగ్ టు గెట్ ద అటాక్డ్ బై ద డిసీజెస్ సూన్. సో బికాస్ డాన్స్ ఈజ్ రిలీవింగ్ ద స్ట్రెస్, ఇట్ ఈస్ రిలీవింగ్ యువర్ బాడీ ఫ్రమ్ ద స్ట్రెస్, you are away from the diseases. The different aspects in dance such as music, rhythm and the synchronous movements promote the healing process, organizing thoughts and actions, reducing isolation and establishing rapport. ఇవ్వాల్సి వచ్చింది diagrams, 2 days నుంచి చాలా కష్టపడి I prepared. చూస్తే పవర్ పాయింట్ is not arranged, so it is little disappointing. Sorry for you all. So art and music affect a person's brainwave patterns along with the autonomous nervous system, hormonal balance, brain neurotransmitters, immune system and blood flow to various organs. Changing, what happens is when all these things happen, it changes the person's impressions, emotional state and perception of pain anamata. So కూచిపూడి ముందు డ్రామాలో ఉండేదండి గ్రూప్, తర్వాత సోలో ఫామ్ అయింది. అయితే ఈ గ్రూప్ డాన్స్ అంటే ఒక డ్రామా కానీ ఒక అందరూ కలిపి టుగెదర్గా చేసినప్పుడు వాట్ ఆర్ ద ఎఫెక్ట్స్ దట్ ఇట్స్ గోయింగ్ టు గివ్ అస్? ఇట్ క్రియేట్స్ ఎమోషనల్ ఇంటెన్సిటీ నెసెసరీ ఫర్ బిహేవియరల్ చేంజ్ అండ్ ఫిజికల్ యాక్టివిటీ విచ్ ఇంక్రీజెస్ ద ఎండార్ఫిన్ లెవెల్స్, దేర్ బై ఇండ్యూసింగ్ అ స్టేట్ ఆఫ్ వెల్ బీయింగ్. ఒక మనిషి చాలా యాక్టివ్గా ఉన్నప్పుడు ఏముందంటే ఎండార్ఫిన్ అనేది ఉంటుందండి, దట్ విల్ మేక్ హిమ్ మోర్ యాక్టివ్, దట్ విల్ బి ఇంక్రీజింగ్ అనమాట. ఆ లెవెల్స్ ఎక్కువగా ఉన్నప్పుడు గ్రూప్ దట్ ఈస్ పాసిబుల్ ఇన్ అ గ్రూప్ బికాస్ దే ఆర్ ఆల్వేస్ యాక్టివ్, ఆల్వేస్ అటెంటివ్, ఒక సింక్రనైజేషన్, ఒక గ్రూప్ అండర్స్టాండింగ్ అన్నీ ఉండటం వల్ల there is an increase in endorphin levels which increases the well-being of a person అన్నమాట. సో థెరాపిటిక్ బెనిఫిట్స్ గురించి నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేయాలంటే దేర్ ఆర్ న్యూమరస్ థెరాపిటిక్ బెనిఫిట్స్ విచ్ ఆర్ ఇన్ఫినిట్ అనమాట. To give some of the points, the essence of the theory is that powers of curing and curing itself are present in the body always. ఎప్పుడు కూడా మనలో ఒక డిఫెన్స్ మెకానిజం, ఒక ఇమ్యూనిటీ ఎప్పుడు ఉంటుంది బాడీలో. అది అలా నిద్రపోతుంటుంది అనమాట. దాన్ని ఎలా తట్టి లేపాలి, హౌ టు మేక్ ఇట్ ఇస్ యాక్టివ్ ఇస్ ఇట్ హ్యాస్ టు బి స్టిమ్యులేటెడ్. ఎట్లా? ఓన్లీ వెన్ యూ ఆర్ యాక్టివ్. దట్ ఈస్ పాసిబుల్ విత్ ఆర్ట్ ఫార్మ్స్. ఫర్ ఎగ్జాంపుల్, ఒక చైల్డ్ ఎవరైనా సరే కూచిపూడి డాన్స్ నేర్చుకుంటున్నారు, డాన్సర్, వై దే ఆర్ సీన్ మోర్ ఫుల్ ఆఫ్ లైఫ్, చాలా యాక్టివ్గా, చిర్పిగా,
దే ఆర్ వెరీ షైనింగ్ ఇన్ ఆల్ ద ఆస్పెక్ట్స్. మీరు అబ్జర్వ్ చేస్తుంటారు హూ ఇస్ లెర్నింగ్ డాన్స్ అండ్ హూ ఇస్ నాట్ లెర్నింగ్ ఎనీథింగ్. ఊరినే స్కూల్కి వెళ్ళి రావటం, ఇంట్లో హోంవర్క్ చేసేసుకోవటం, పడుకోవటం కాకుండా ఇఫ్ దే ఆర్ లెర్నింగ్ సమ్ ఆర్ట్ ఫామ్ దెర్ ఈస్ అ డిఫరెన్స్ ఇఫ్ యుడ్ హావ్ అబ్జర్వ్డ్. సో ఆ డిఫరెన్స్ ఏంటంటే దే ఆర్ వెరీ యాక్టివ్. వై? బికాస్ దే ఆర్ స్టిమ్యులేటెడ్ విత్ దర్ ఇమ్యూన్ మెకానిజమ్స్ అండ్ దే ఆర్ వెల్ డెవలపింగ్ బాడీ బికాస్ ఆఫ్ ద ఆర్ట్ ఫామ్. సో ఇది బాగా అండర్స్టాండ్ చేసుకోవాలంటే వీ హ్యావ్ టు గో అబౌట్ ద ఫిజియాలజీ ఆఫ్ ద బాడీ. హ్యూమన్ బాడీ ఈజ్ ఎ వండర్ఫుల్ మిషన్ అండి, వేర్ ద మూమెంట్స్ ఆర్ ట్రిగర్డ్ and the efficient working of the body parts are maintained. Indian classical dance is stylized and sophisticated, which is technical, highly systematic, which is codified by the sages centuries ago. ఇది ఇప్పుడు చేసింది కాదు, ఎన్నో సంవత్సరాలు సెంచురీస్ కింద భరతముని నాట్యశాస్త్రం ఇవన్నీ రాశారంటే అప్పట్లోనే సైన్స్ వాళ్ళ దాని గురించి ఆలోచించి ఇజ్ ఇట్ సూటబుల్ ఫర్ ద బాడీ సైన్స్గా వాళ్ళు ఎందుకు చేశారు అంటే ఇట్ ఈస్ గోయింగ్ టు రియలీ హెల్ప్ అస్ as a therapeutic value also. It is evident from scientific research that when we are in a deep meditation, for example మనం ధ్యానంలో కూర్చున్నప్పుడు our electromagnetic field attains a state of harmony with that of the earth. This is a finding అన్నమాట రీసెర్చ్లో. ఓకే, ఇప్పుడు మనం ఫిజియాలజీ గురించి మాట్లాడుకోగా మస్క్యులర్ సిస్టమ్ వస్తుంది. మజిల్స్ ఆర్ చాలా ఇంపార్టెంట్ బాడీకి. హౌ దిస్ మస్క్యులర్ సిస్టమ్ హెల్ప్స్ వెన్ యూ ఆర్ లెర్నింగ్ ద డాన్స్ ఫామ్. Dance acts as a good muscular trigger because the voluntary muscles are the only parts that are under the direct control. In the Abhinaya Darpana and Natya Shastra, the books on Indian dance explain body parts have neatly divided into Anga, Upanga, Pratyanga. అభినయ దర్పణలో నీట్గా రాస్తుంది. ఇఫ్ యూ స్టడీ ద థియరీ, బాడీ పార్ట్స్ ఎట్లా డివైడ్ చేశారంటే నందికేశ్వరు రాసిన అభినయ దర్పణం ద్వారా అంగ, ఉపాంగ, ప్రత్యంగాలు. అంగము అంటే హెడ్ అండ్ ట్రంక్, ఉపాంగాలు అంటే షోల్డర్స్ ఇక్కడి నుంచి, ప్రత్యంగ అంటే చిన్న చిన్నవి ఐస్, ఐబ్రోస్, ముక్కు ఇట్లాంటివన్నీ కూడా ప్రత్యంగాలు అన్నమాట. So in this ancient text, these parts have been described according to the various of movements that can be executed by them. The main therapeutic significance is that maximum number of muscles are used in this shortest possible time. That is what the finding which I found with the ancient text Abhinaya Darpana, Anga, Upanga, Pratyangalu. So muscular system తీసుకోగా you have lot of muscles అండి, like zygomatic, major, zygomatic, minor, trapezius, triceps. There are so many muscles. All will be activated during the dance practice. సో ఇవాళ మన మోడర్న్ లైఫ్ ఎంత భయంకరంగా తయారైందంటే వీ హ్యావ్ ఎ వెరీ వీక్ మస్క్యులర్ సిస్టమ్. వై? బికాస్ ఫర్ ఎగ్జాంపుల్ కంప్యూటర్, ద ఐటీ ప్రొఫెషనల్స్ వీళ్ళు యూనో ద వర్కింగ్ స్ట్రెస్ వల్ల ఏమవుతుందంటే దే హ్యావ్ లాట్ ఆఫ్ ప్రాబ్లమ్స్ విత్ ద బ్యాక్. దే ఆర్ ఆల్వేస్ సిట్టింగ్ బిఫోర్ కంప్యూటర్ ఫర్ అవర్స్ టుగెదర్. సో మచ్ ఆఫ్ సెడెంటరీ లైఫ్ అనమాట. దే ఆర్ నో ఎక్సర్సైజ్, నథింగ్, హార్డ్లీ దే హ్యావ్ టైమ్. సాటర్డే సండే వస్తే పడుకుంటారు, దే డోంట్ డూ ఎనీథింగ్ ఎల్స్. సో ఏమవుతుందంటే nowadays youngsters, చాలా యూత్, దే ఆర్ అండర్గోయింగ్ లాట్ ఆఫ్ డిసీజెస్, అటాక్ లైక్ ఆర్థరైటిస్, హార్ట్ అటాక్స్ కానీ ఇవన్నీ చాలా యంగ్ ఏజ్లోనే, లైక్ 30-35 years కంతా దే ఆర్ బీయింగ్ అటాక్డ్ బై. వై? బికాస్ ఆఫ్ ద మోడర్న్ స్టైల్ లైఫ్ స్టైల్ వల్ల. బికాస్ దే ఆర్ నాట్ మేనేజింగ్ దేర్ వర్క్ స్కెడ్యూల్స్ అండ్ ద లైఫ్ స్టైల్స్ అనమాట. సో వాట్ హ్యాపెన్స్, the weak supporting body will lead to different diseases. So when we take the child who is learning a dance, the muscles supporting the spine and the skeletal structures are strengthened, transferring the strain of the movement muscle, preventing early wear and tear of the joints. That is why we see performing artists in their late 40s, even chala age ochina kuda 50s lo kuda they are with full vigor, while the other counterparts are weak. If you observe this, why the dancers are very active is this is the reason, because they are always working, the body is very immuned more anamata, they are very strengthy.
ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను ఎంఫసైజ్ ఆన్ ద హార్ట్ అనమాట, విచ్ ఇస్ అ మేజర్ పార్ట్ ఆఫ్ ద బాడీ. హార్ట్, every voluntary muscle is made of hundreds of fibers and fibrils which have intramuscular capillaries. This reduces the burden on the heart and the risk of heart diseases. When you are learning an art form, heart disease risk kuda tagutundi, endukante it increases the capillary supply in this type of training, resulting in the strengthening of the heart. Ante blood vessels ఆ capillary supply anta kuda it will be in a proper way and it is more healthy. The heart is made to supply extra oxygen to the tissues but not as much as to exceed the capacities to supply it. This leads to the aerobic strengthening of the artist. Now I am also emphasizing a little bit on the brain, central nervous system. Variety of the movements and activities involved in the art makes the various demands on the brain. Kada, it is going to gives pressure on the brain. So what happens? This can increase the oxygen transport capacity to the brain and improve the IQ. When you are learning a dance, it's going to improve the IQ also. This is why feeding the muscles with this kind of activity, we shall be actually feeding the brain. This helps in stimulating the maximum number of nerve cells in the body. Then the toned nervous system is a key to a dance therapeutics. The part of the brain and there is what is called as basal ganglion untundi, which is taking the most of the pressure in the central nervous system brain lo. That particular basal ganglia which is responsible is stimulated anamata, which is toned because of the dance practice. And it is also possible to eliminate such disease like Parkinson's disease. Parkinson's disease vinnara, when you are chala late age lo tremors vastayi itlaga body ki, they are always trembling anamata. This kind of diseases can be prevented when you are in the art form because it's going to activate your basal ganglia and improves the immune system and nervous system. So it enhances a sense of psychological, decreasing anxiety, depression, and enhance the subject self-perceptions, creativity, confidence, relaxation, motivation, health, intelligence, excitation, and energy. Inni uses nice. So this is about the science ending. Now we are coming to a very interesting part. Acupressure benefits. Acupressure andaru vine untaru. Points, pressure points untai kada. For example, if you meet one acupressure doctor, konni diseases they are going to cure only with the pressure points. Hand lo gani, kaallallo gani, main is the leg. When you see the leg, actually a beautiful photo I have prepared but I can't show you. Complete leg తీసుకున్నప్పుడు పాదములు అందులో కిడ్నీ ఎక్కడ, హార్ట్ ఎక్కడ, డిఫరెంట్ పార్ట్స్ అన్నీ కూడా దేర్ ఈస్ పాయింట్స్ అనమాట. వెన్ ద పాయింట్స్ ఆర్ ప్రెషరైజ్డ్ ఆ పర్టిక్యులర్ డిసీజ్కి క్యూరింగ్ అవుతుంది లోపల. దిస్ ఇస్ వాట్ దిస్ ఆక్యుప్రెషర్ టెక్నిక్. ఇట్స్ ఆల్సో హోలిస్టిక్ ప్రాసెస్ అనమాట, మెడిసిన్, ఆల్టర్నేటివ్ మెడిసిన్. సో ఈ ఆక్యుప్రెషర్ బెనిఫిట్స్ ఏంటి డాన్స్లో? ఫర్ ఎగ్జాంపుల్ వెరీ ఇంపార్టెంట్ ఇస్ వెన్ యూ కంపేర్ ద వెస్టర్న్ డాన్స్. ఇప్పుడు నా స్టూడెంట్స్ మీకు కొంచెం దే విల్ షో యూ సమ్ ఫ్లమెంకో డాన్స్ అనమాట, అంటే సంథింగ్ లైక్ స్పానిష్ వెస్టర్న్ డాన్స్. దే నెవర్ డాన్స్ విత్ ద బేర్ ఫుట్ అండి. దిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. దే నెవర్ డాన్స్ విత్ ద బేర్ ఫుట్. Can you just show, Daniela?